ఒక అమ్మాయి మంత్రశక్తితో ఒక వ్యక్తిపై కాగితపు బొమ్మను అంటించింది. ఆ మరుసటి క్షణమే అతని శరీరం అతని అదుపు తప్పింది. దారాలతో కట్టిన బొమ్మల అతను ఆ అమ్మాయి వేళ్లపై నడవడం ప్రారంభించాడు. ఆమె ఏం చెబితే అతను అది చేయాల్సి వచ్చింది. ఆ అమ్మాయి అతన్ని ఆడిస్తూ ఒక ఫోటో స్టూడియోకి తీసుకెళ్లింది. అక్కడ బాడీ కంట్రోల్ లేకపోవడంతో అతను ఆమెతో కలిసి చాలా వింత ఫోటోలు దిగాడు. అంతటితో ఆగకుండా ఆ అమ్మాయి ఉపాయంతో అతనితో పెళ్లి కూడా చేసేసుకుంది. కానీ అప్పుడే ఆ కాగితపు బొమ్మ గాల్లోకి ఎగిరిపోవడంతో మంత్రం విరిగిపోయింది. దాంతో ఆ వ్యక్తి తన పరిస్థితి చూసి తీవ్ర కోపానికి గురయ్యాడు. బొమ్మ కనిపించకపోవడంతో ఆ అమ్మాయి అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. కానీ బ్యాలెన్స్ తప్పి కింద పడబోయింది. ఆ వ్యక్తి ఆమెను వదలకుండా వెంటనే చేతుల్లోకి తీసుకున్నాడు. అయితే ఆ వ్యక్తిని ఇష్టపడుతున్న ఒక ధనవంతురాలైన అమ్మాయి ఈ దృశ్యాన్ని చూసింది. ఆమె కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి వారిద్దరిని విడదీసింది. వారికి పెళ్లయిందని తెలియగానే ఆమె కోపం మరింత పెరిగింది. కానీ ఆ మాయలమ్మాయి ఆమెను లాగిపెట్టి కొట్టి మళ్లీ మంత్రం వేసింది. దాంతో ఆ ధనవంతురాలి చేతులు తన ఆధీనంలో లేకుండా కదలడం ప్రారంభించాయి. అది చూసి భయపడిన ఆ వ్యక్తి తన అసిస్టెంట్ ని పట్టుకుని అక్కడి నుండి పారిపోయాడు. ఆ ధనవంతురాలు కూడా భయంతో పరుగులు తీసింది. కాసేపటికి ఆ మాయలమ్మాయి చూసేసరికి తన కొత్త భర్త అక్కడ లేడు. ఇక్కడ ఆ వ్యక్తి తన పరువు పోయిందని బాధపడుతుండగా ఆ ధనవంతురాలు ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి వింత మంత్రాలు చేసే చేతబడి మంత్రగత్యాన్ని నిందించింది. అదే సమయంలో ఆ అమ్మాయి అతని ఆఫీసుకు చేరుకుని తమ పెళ్లి దేవుడి నిర్ణయం అంది. కానీ ధనవంతురాలు పెళ్లి పత్రాన్ని లాక్కుని ముక్కలు ముక్కలుగా చింపేసింది. దేవుడు నిన్ను శిక్షిస్తాడని ఆ అమ్మాయి హెచ్చరించినా ఆమె వినలేదు. అప్పుడే ఆ వ్యక్తికి ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది. ఎక్కడి నుంచో ఒక బుల్లెట్ దూసుకొచ్చి నేరుగా అతనికి తగిలింది. ఒక